లాస్ట్ సండే, దట్ ఈస్ ఆన్ 13th నాడు హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ వాంటేజ్ విల్లాస్లో ఒక లేడీ డాక్టర్ హ్యాంగింగ్ చేసుకుంది, చనిపోయిందని చెప్పేసి వచ్చిన సమాచారం మేరకు హసన్పర్తి పోలీస్ వెళ్ళి చూడగా నిజమేని తెలిసింది. అప్పటికే డిసీజ్డ్ వాజ్ షిఫ్టెడ్ టు ఎన్ఎస్ఆర్ హాస్పిటల్. వివరాల్లోకి వెళ్తే 13th నాడు సండే నాడు ఈవినింగ్ అవర్స్లో డాక్టర్ ప్రత్యూష అని షీఈ్ ఏ డెంటిస్ట్ బట్ కరెంట్లీ ప్రాక్టీసింగ్ ఇన్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసింది. తను ఆక్స్ఫర్డ్ డెంటల్ కాలేజ్ కర్ణాటకలో మెడిసిన్ చేసిన తర్వాత బీడీఏ చేసిన తర్వాత సబ్సిక్వెంట్గా ఆ అమ్మాయి ఎంబీఏ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేసి ప్రస్తుతం ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో మేనేజ్మెంట్ ట్రైనీగా తను జాబ్ చేస్తుంది. అమ్మాయి తన హస్బెండ్ సృజన్, అల్లాడి సృజన్ అని చెప్పేసి అతను కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్. తను ఎంజిఎం హాస్పిటల్ చేస్తాడు. అదే రీతిన మెడికవర్ హాస్పిటల్ హనుమకొండలో కన్సల్టెంట్గా చేస్తున్నాడు. వీరిద్దరికీ 2017 ఆగస్ట్ నెలలో, అంటే అరౌండ్ 8 years 7 years 11 months బ్యాక్ వీరిద్దరికీ అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది. వీరికి ఒక 7 years బేబీ అండ్ 7 months బేబీ, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వీరు ఈ యొక్క సృజన్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. మధుసూదన్ అండ్ వాళ్ళ భార్య ఇద్దరు సత్యవతిని చెప్పేసి సృజన్ వాళ్ళ పేరెంట్స్తో పాటుగా డాక్టర్ సృజన్, డాక్టర్ ప్రత్యూష, సృజన్ యొక్క పేరెంట్స్ నలుగురు కలిసి ఇక్కడ వాంటేజ్ విల్లాస్లో ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ భార్యాభర్తల మధ్య పరస్పర మనస్పర్ధలు, అనుమానాలు మొదలయ్యాయి. రోజు పెరుగుతున్నాయి. డిసీజ్ యొక్క మెయిన్ ఇప్పుడు ఈ రీజన్ ఏంటంటే, గత లాస్ట్ ఇయర్ నుండి సృజన్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యాక్టివ్గా ఉండే ఒక అమ్మాయితోని పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త చాలా దగ్గర సంబంధంగా తయారైపోయి ఫ్రీక్వెంట్గా వారిద్దరి మధ్య వాట్సాప్లలో, ఇన్స్టాగ్రామ్లలో చాటింగ్స్ చేసుకోవడం, ఫోన్ చేసుకోవడం, ఇవి తరచుగా ఎక్కువ జరుగుతున్నది కాస్త ఈ అమ్మాయి ప్రత్యూష గమనించి డాక్టర్ సృజన్తోని ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంది. సో ఈ ఆర్గ్యుమెంట్ క్రమంలో ఒక స్టేజ్లో వాళ్ళు ఈ సృజన్ ఆమెను బెదిరించేవాడు. ఏంటంటే, నువ్వు ఇలానే ఎప్పటికంటే మాత్రం నేను ఆమెతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాను, నీతోని విడాకులనే తీసుకుంటానని చెప్పేసి ఈ వెంట్ టు ద స్టేజ్ ఆఫ్ ఈవెన్ టేకింగ్ డైవర్స్ ఫ్రమ్ హర్. ఆ స్టేజ్కి వెళ్ళింది. ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళకు చిన్నపిల్లలు. అతను ఎంత చెప్పినా, మందలించినా కూడా అతని ప్రవర్తనలో మార్పు రావట్లేదు చెప్పేసి ప్రత్యూష తన యొక్క పేరెంట్స్కు చెప్పుకొని బాధపడేది. తర్వాత ఈ సృజన్ ఎవరితోనైతే పరిచయం పెంచుకున్న అమ్మాయితో కూడా మాట్లాడి వార్నింగ్ ఇచ్చినా కూడా వాళ్ళ మధ్య ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటరాక్షన్ అనేది ఎక్కువైపోయింది తప్ప తగ్గలేదని చెప్పేసి ఈ డిప్రెషన్లో పడిపోయింది అమ్మాయి. ఈ స్టేజ్లో లాస్ట్ సండే నాడు సృజన్ తన కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి బయటికి బొగాతా జలపాతానికి వెళ్ళి వచ్చాడు. ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఇదే మాట మాట్లాడుతుంటే అతను కాస్త ఎక్కువ ఫైర్ అయిపోయి ఏం చేసుకుంటావో చేసుకోపో, ఐ కంటిన్యూ మై యాటిట్యూడ్ యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పేసి మాట్లాడడం. దాంతోనే అమ్మాయికి తట్టుకోలేకపోయింది.